హాయ్ గాయ్స్, ఇప్పుడే మూవీ చూసిన అఖండ 2 సినిమా అయితే బ్లాక్ బస్టర్ అంతే. పర్సనలీ నాకు సినిమా అయితే బాగా నచ్చింది, మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను. అసలు బోయపాటి బాలయ్య కాంబినేషన్ అంటే సినిమా హిట్టే, బ్లాక్ బస్టరే. అసలు అఖండ తాండవం కాదు ఫ్రెండ్స్, ఇది బాలయ్య తాండవం, శివ తాండవం. ఫిక్స్ అయిపోండి. సినిమా అయితే అబ్బా ఏమన్నా ఉందా ఫ్రెండ్స్. సినిమా చాలా బాగుంది. అసలు బాలయ్య అఘోర గెటప్ లో వచ్చి డైలాగులు ఉంటాయి ధర్మం గురించి చెప్తా ఉంటే లిటరల్లీ మీరు సీట్ లో కూర్చోలేరు, అంత బాగుంటుంది. అంత గూస్ బంప్స్ వస్తాయి ఇట్లా. నాకు లిటరల్లీ గూస్ బంప్స్ వచ్చిన థియేటర్లు అయితే. అసలు సినిమాలో మెయిన్ పాజిటివ్ ఏంటంటే బాలయ్య యాక్టింగ్ అండ్ స్క్రీన్ ప్లే ప్రెసెన్స్ అండ్ తమన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ భయ్యా చాలా బాగుంటుంది భయ్యా. సినిమా అయితే లిటరల్లీ బా ఏమన్నా నా చాలా హిట్ అంతే సినిమా. అసలు తమన్ బీజిఎం కొడతా అంటే పాప స్పీకర్లు పగిలిపోతాయి భయ్యా, అంత బాగుంది తమన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. అండ్ ఎవ్రీ వన్ ప్రతి ఒక్కరు ఒక క్యారెక్టర్ లో ఇన్వాల్వ్ అయిపోయినారు భయ్య. ఆ సినిమా అయితే చాలా బాగా నచ్చింది. అఖండ 1 ఎమోషనల్ గా కొంచెం కనెక్ట్ అయినా, అఖండ 2 లో ఎమోషనల్ అంత కనెక్ట్ కాకపోవచ్చు. బట్ ఎమోషనల్ కనెక్ట్ కాలేదురా అనుకున్న టైంలో ఒక పాట వస్తుంది, లిటరల్లీ సూపర్ గా ఉంటుంది పాట. అప్పుడు మళ్ళీ సినిమాలోకి వెళ్ళిపోతారు మీరు, కనెక్ట్ అయిపోతారు సినిమాలోకి. అండ్ ఇంటర్వెల్ ముందు ఇంటర్వెల్ తర్వాత వచ్చే ఫైట్స్ ఉంటాయి భయ్య, సూపర్ గా ఉంటాయి ఫ్రెండ్స్. ఖచ్చితంగా మీరు వెళ్ళి థియేటర్కి వెళ్ళి విజిట్ చేసి చూడాలి సినిమా, ఖచ్చితంగా థియేటర్లో చూడాలి. ఆ ధర్మం గురించి బాలయ్య ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు చాలా బాగుంటుంది మీకు. ఆ డైలాగ్స్ కానీ పవర్ఫుల్ డైలాగ్స్ ఉంటాయి, పవర్ఫుల్ ఫైట్స్ ఉంటాయి, విఎఫ్ఎక్స్ బాగుంది. అక్కడక్కడ కొన్ని అనిమేషన్ సీన్స్ ఉంటాయి, కానీ బాగానే ఉంటుంది, చాలా బాగా నచ్చుతుంది మీకు. నాకైతే సినిమా అయితే భారీగా నచ్చింది ఫ్రెండ్స్. అసలు పవర్ఫుల్ ప్యాక్ భయ్యా బాలయ్య అంటే. అప్ప ఈ వయసులో కూడా అంత యాక్టింగ్, ఓరి దేవడ, సెల్యూట్ బాలయ్యకి, సెల్యూట్ అంతే, సెల్యూట్. నిజంగా ఏమన్నా యాక్ట్ చేశాడు భయ్యా, జీవించేశాడు. అసలు బాలయ్య తాండవం చేస్తుంటే థియేటర్ లో అసలు 2 కళ్ళు చూడలేకపోతున్నా భయ్యా, 2 కళ్ళు సరిపోవడం లేదు. బాలయ్య తాండవం చూసినాను భయ్యా, ఏమన్నా నా సూపర్ ఉంది భయ్యా. నాకైతే లిటరల్లీ బోయపాటి నిజంగా దండం పెట్టాలి భయ్యా, అంత బాగా తీసినాడయ్యా. ఏమన్నా నా సినిమా. నెగిటివ్స్ గురించి మాట్లాడాలనుకుంటే సినిమాలో ఏమంటే విఎఫ్ఎక్స్ కొంచెం డల్ ఉంది, యానిమేషన్ సీన్స్ ఉన్నాయి. అండ్ స్టోరీ పెద్దగా లేకపోయినా కొంచెం చిన్న ప్లాట్ తీసుకొని దాంతో ఇంత యాక్షన్ సీన్స్ ఎక్కువ పెట్టడం వల్ల మీకేమన్నా అనిపించవచ్చు. నాకైతే బాగా నచ్చింది. బాలయ్య బోయపాటి సినిమా అంటేనే యాక్షన్ బాగా సూట్ ఉండాలి. బాలయ్యకి ఇట్లాగే ఉండాలి సినిమా అంటే. ఇది రేంజ్, బాలయ్య రేంజ్ అంటే ఇది. వాడాలి ఇట్లా బాలయ్య అట్లా మనిషిని ఇట్లా కబ్బుర తిప్పినట్లు తిప్పుతా ఉంటే భయ్యా, పూనకాలు ఇట్లా వచ్చేస్తాయి, ఇట్లా ముళ్ళుకుంటే గూస్ బంప్ వచ్చేస్తా భయ్యా, ఇంటికి ఇట్లా నిగుడుకునేస్తాయి. అట్లుంటుంది భయ్యా సినిమా. ఒక్కసారి వెళ్ళి చూడండి భయ్యా, థియేటర్లోకి వెళ్ళి చూడండి భయ్యా. సినిమా అయితే చాలా బాగుంది. నా రేటింగ్ సినిమాకి వచ్చి 5కి 3.5 భయ్యా. సినిమా అయితే చాలా బాగుంది. అఖండ 1 అంత కాకపోయినా అఖండ 2 చాలా బాగుంటది. ఫైట్స్ ప్రకారం అండ్ సనాతన ధర్మం గురించి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రకారం అండ్ డైలాగ్స్, పవర్ఫుల్ డైలాగ్స్ ధర్మం గురించి ఎక్స్ప్లెయిన్ చేసేది చాలా బాగుంటది. లిటరలీ చాలా బాగుంటది. మళ్ళీ చైనా వాళ్ళతో మన వాళ్ళు కంపేర్ చేస్తూ ఉంటారు. చైనా వాళ్ళు ఇట్లా ఫైనాన్షియల్ గా అండ్ కల్చరల్ గా చాలా డెవలప్ అయినారు, మనకంటే ఇట్లా అనుకుంటా అంటారు. బట్ సినిమాలో వెళ్ళి చూడండి, మీకోసమే హేటర్స్ ఉంటారు కొందరు, వాళ్ళ కోసమే సినిమాలో కొన్ని డైలాగ్స్ ఉంటాయి వాళ్ళకి సంబంధించినవి, చాలా బాగుంటుంది. ఖచ్చితంగా వెళ్ళి చూడండి. అండ్ పొలిటికల్ సైడ్ నుంచి, పవన్ కళ్యాణ్ సైడ్ నుంచి ఒక డైలాగు, బీజేపీ తరపు నుంచి ఒక డైలాగ్స్ ఉంటాయి ఇండైరెక్ట్ గా. అవి బాగా నచ్చుతాయి, నాకైతే బాగా నచ్చినాయి, మీకు కూడా నచ్చుతాయి అనిపిస్తుంది. ఖచ్చితంగా చూడండి, విజిట్ చేసి చూడండి. నా రేటింగ్ వచ్చి 3.55కి. సినిమా అయితే చాలా బాగుంది, ఖచ్చితంగా విజిట్ చేసి చూడండి, థియేటర్లో చూడండి. ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి చూడండి, మిస్ చేసుకోవద్దండి గాయ సినిమా, ఇలాంటి మంచి సినిమాని. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇలాంటి రివ్యూస్ ఇంకా ఎన్నో ఇస్తాను నేను. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కొట్టి షేర్ చేయండి.